వెనక ఇల్లు కనిపిస్తా ఉన్నది కదా, రమావతు రాములు ఈయన ఏజెంట్ దీంట్లో. మరి వీళ్ళు కూడా ఏజెంట్ గా ఉండి మంచిగానే ఇల్లు కట్టుకున్నారు. మరి వాళ్ళ అమ్మ 30 కోట్లు ఏ నుంచి తెచ్చింది అనేది ఒక విచిత్రంగా ఉంది. సరే వాళ్ళ అమ్మని అడిగే ప్రయత్నం, 30 కోట్లు ఏ నుంచి తెచ్చింది? నీ కొడుకు కూడా ఉన్నాడు ఇంట్లో ఏజెంట్. నా కొడుకు మోసం చేసినాడు అయ్యా. రమావతు మధు వీళ్ళందరూ ఒక దొంగలీలు, పచ్చి దొంగలు. ఎటువంటి కొడుకు ఎటువంటి నీకు తెలియదా? నీకు తెలియదా? నాకు రోజు కొడుతున్నారు అయ్యా, ఇట్లా గుంజి కొడుతున్నాం. ఈమెను కొడుతున్నారు రోజు కొడుతున్నాడు. దొంగ ముండా కొడుకు ఇవా కొడుతున్నాం, ఈమెను కొడుతున్నారు, నిజంగా కొడుతున్నాం. పైసలు తీసుకొని కొడుకు పోయినారు. ఎవరికైనా అడగాలి, కొట్టాలా ఇట్లా గొంతు పిసికి కొట్టాలి. వెనక ఇల్లు కనిపిస్తా ఉన్నది కదా, రమావతు రాములు ఈయన ఏజెంట్ దీంట్లో. ఏదైతే ఇష్యూ ఉందో దీంట్లో ఏజెంట్ ఈయన కూడా. దీంట్లో వాళ్ళ మదర్ కూడా 30 కోట్లు, రాములు వాళ్ళ మదర్ కూడా 30 కోట్లు పెట్టడం జరిగింది. ఇందులో రాములు పాత్ర కూడా ఏజెంట్ దీంట్లో. ఇప్పుడు ఈ రమావతు మధు, బాలాజీ నాయక్ వీళ్ళ దాంట్లో ఏజెంట్. ఈ ఇల్లు రాములకు సంబంధించింది. మరి వీళ్ళు కూడా ఏజెంట్ గా ఉండి మంచిగానే ఇల్లు కట్టుకున్నారు. మరి వాళ్ళ అమ్మ 30 కోట్లు ఏ నుంచి తెచ్చింది అనేది ఒక విచిత్రంగా ఉంది. ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వాళ్ళ అమ్మని అడిగే ప్రయత్నం, 30 కోట్లు ఏ నుంచి తెచ్చింది? అసలు వీళ్ళు పైసలు అనుకున్నారా, కాయిదాలు అనుకున్నారా? నీ కొడుకు కూడా ఉన్నాడు ఇంట్లో ఏజెంట్. నా కొడుకు మోసం చేసినాడు అయ్యా. రాముల్ నాయక్ తల్లి ఈమె. రాముల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఏజెంట్. ఇవి ఇంతకుముందు బిల్డింగ్ చూపించిన కదా, రాముల్ నాయక్ బిల్డింగ్ అది. అంటే వీళ్ళు మొత్తము రమావతు మధు వీళ్ళందరూ ఒక దొంగలీలు, పచ్చి దొంగలు. ఈ ఊర్లో ఏమైపోయిందంటే ఒక్క నిమిషం తల్లి, మా ఊరు పిల్లలే కదా నమ్మి మీరు ఎన్ని కోట్లమ్మా, నువ్వెన్ని ఇచ్చినావు? నీ కొడుకే కదా రాముల్ నాయక్. ఎటువంటి కొడుకు ఎటువంటి నీకు తెలియదా? నీకు తెలియదా? నీ కొడుకు ఎటువంటి? ఓకే, నువ్వు ఏడ దాచి పెట్టుకున్నావు అంటారు మరి వాళ్ళు. నేను ఇక్కడ ఎందుకు కొట్టినా, నేను ఉంటున్నా. కొట్టిరా నేను? కొడుతూనే ఉన్నారు. మేకలు అన్ని గుంజుకోయారు. ఎన్ని మేకలు ఉండే? 55 మేకలు నాది మంద. నాకు రోజు కొడుతున్నారు అయ్యా, ఇట్లా గుంజి కొడుతున్నాం. ఈమెను కొడుతున్నారు, రోజు కొడుతూనే ఉన్నారు. నాకు రోజు ఏడ్చేది, రోజు కొట్టేది నాకు అయ్యా. దొంగ ముండా కొడుకు ఇవా కొడుతున్నాం, ఈమెను కొడుతున్నారు, నిజంగా కొడుతున్నాం. కొడుకు పోయినాడు, పైసలు తీసుకొని కొడుకు పోయినారు. ఎవరికైనా అడగాలి, కొట్టాలా ఇట్లా గొంతు పిసికి కొట్టాలి. ఎవరు ఇస్తారు మాకు డబ్బు? గుంజుతున్నారు. మా పరిస్థితి ఎట్లా? ఇల్లు ఎట్లా కట్టిరా? 30 లక్షలతో, 30 కోట్లతోనేనా ఇల్లు? ఈ ఇల్లు కట్టడానికి పైసలు ఎక్కడ నుంచి వచ్చినాయి మీకు? ఎవరికి ఇయ్యలే, వడ్డీ వచ్చినాయి అన్ని ఇక్కడ గుంజుకొని ఇటే పెట్టుకున్నారు. పెళ్ళైందా కొడుక్కి? పెళ్ళిళ్ళు కాకుండా ఇట్లా జనాల మీద పడి దోసుక తింటున్నారు. మొత్తం మీద ఇది పరిస్థితి. మంగ్లీ వచ్చింది ఇక్కడికి, వచ్చిన విషయం వాస్తవము. ఇక్కడ మంగ్లీ వచ్చిన విషయం వాస్తవము. వాళ్ళ చెల్లెనిస్తామని మాట్లాడుకున్న విషయాలు మా ముందే జరిగినాయి. 2 యాటలు కోయడం జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇంకా కొన్ని విషయాలు రాముల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. జనాలను మోసం చేసి జనాల దగ్గర డబ్బులు దోసుక తిని ఈ రోజు వాళ్ళ కన్న తల్లి ఎవరైతే ఉన్నారో, ఈ గ్రామవాసులు ఎవరైతే ఉంటారో తాండావాసులు, ఆమెను కొట్టడం జరుగుతుంది. ఆమె ఒక 50 మేకలు ఉంటే ఈ మంగ్లీ వచ్చినప్పుడు కోసిన మేకలు కూడా ఈ రాముల్ నాయక్ వాళ్ళ తల్లికి సంబంధించిన మేకలే అని చెప్తా ఉన్నారు వీళ్ళు. రాములు బాబు అంట ఈయన పేరు. ఇగో మొత్తం మీద జనాల సొమ్ములతోని ఇగో ఈ విధంగా ఇండ్లు కట్టడము. ఒకసారి చూడండి, మొత్తం తాండా వాళ్ళకు లేనిపోని ముచ్చట్లు చెప్పి ఈ విధంగా ఇండ్లు కట్టుకుంటా మేము ఇది చేస్తాం అది చేస్తామని ఈరోజు వాళ్ళ అమ్మ బలి అయిపోయింది. వాళ్ళ అమ్మను గ్రామస్తులు మొత్తం కొడతా ఉన్నారంట. గ్రామస్తులు కొడతా ఉన్నారు ఈరోజు.
వాళ్ళ తల్లిని. వీళ్ళు ఒక్కరికి కూడా పెళ్లి కాలే, రమావతి మధుకు కాలే, బాలాజీ నాయక్ కాలే, ఈ రాములు నాయక్ కాలేదు పెళ్లి. ఇక్కడ చూడండి పిల్లలు ఉన్నట్టున్నారు ఇక్కడ. మొత్తం మీద ఎంత ఎన్ని 3 ఫ్లోర్లు ఈ బిల్డింగ్. రాములు నాయక్ మధు నాయక్ అంట, ఈయన మధు రాములో. మొత్తం ఇగో బీర్ సీసాలు, కథ కార్ఖానా, జనాల డబ్బులతో ఇట్లా బీర్ సీసాలు దాగుకుంటా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. ఇది చూపించే ప్రయత్నం చేయి. మొత్తం మీద 3 BHK 4 BHKలు అపోజిట్ రమావతి మధు, ఈ రాముల్ నాయక్. జనాలు తన డబ్బులు తెచ్చి 30 కోట్లు 40 కోట్లు తీసుకొని ఇగో ఈ విధంగా ఇండ్లు కట్టుకుంటా మొత్తం మీద ఒక దందా. ఇక్కడ మేజర్గా ఇంకో విషయం ఏంటంటే మంగ్లీ నాకు సంబంధం లేదంటుంది కదా, మరి బాధితులు ఇంత క్లారిటీగా చెప్తారు, బాధితులు అబద్ధం ఆడుతారు అనుకోవచ్చా? ఒకసారి ఆలోచించండి. బాధితులు అబద్ధం ఆడుతారు అనుకోవచ్చా, లేదంటే ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? వాళ్ళ నిజంగానే మేమేమనుకున్నామంటే అరే ఆడపిల్ల గురించి మాట్లాడొద్దు, ఆడపిల్ల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, అరే మంగ్లీ చెల్లెని ఇస్తామన్న విషయం అబద్ధమేమో అనుకున్నాం మేము కూడా. ఆమె ఎవరైతే వంటలుండి పెట్టిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి మంగ్లీ రావడానికి కల్లా మేజర్ కారణం మంగ్లీ చెల్లెని ఇవ్వడానికి ఆస్తి ఎంత ఉంది, ఏ విధంగా ఉంది అని మొత్తం చెక్ చేసుకోవడానికి వచ్చింది. రాత్రి 10 గంటలకు వచ్చి మార్నింగ్ 5 గంటలకు పైసల కట్టల బ్యాగ్లతో వెళ్ళింది ఇక్కడ మబ్బులు 5 గంటలకని చెప్తా ఉన్నారు. జనాలు చూడండి ఇక్కడ ఉన్నారు తక్కువ మంది, ఇంకా ఇప్పటిదాకా ఉండే ఇక్కడ ఇంతమంది దగ్గర ఏడుస్తూ ఉన్నారు. అందరు కోట్లలోనే మొత్తం పైసల కాశపడి కోట్లలోనే ఇచ్చారు వీళ్ళందరికీ డబ్బులు. ఇది మొత్తం మీద ఇది రాముల్ నాయక్ ఇల్లు మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాం మనం. మంగ్లీ గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే నాకు ఏ సంబంధం లేదు. మంగ్లీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తాండకు రండి, బాధితుల పక్షాన మేము కూడా ఉన్నామని చెప్పారు కదా, మీరు రండి ఇక్కడ తాండకు రండి. 100% పోయి మంగ్లీ గారికి సంబంధం లేకపోతే సపోర్ట్ చేద్దాం. కానీ వాళ్ళ చెల్లెని ఇస్తానన్న విషయం వాస్తవం అని బాధితులు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం, సరే డబ్బులే తీసుకుపోయిందని చెప్పొచ్చు కదా. మమ్మల్ని కూడా అడిగింది మా చెల్లెని ఇయ్యొచ్చా వద్దా అని మమ్మల్ని అడిగిందని కరాఖండిగా చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు? ఒకసారి ఆలోచించండి, ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు? రైట్, ఒకసారి మొత్తం మీద రాముల్ నాయక్ కథ ఇది. మొత్తం ఒక పెద్ద గందరగోళం చేసి ఘోరమైన డబ్బులు గుంజి జనాలను మోసం చేసి ఇగో ఈ విధమైన ఇండ్లు కట్టుకుంటా ఇగో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఓకేనా, ఇది పరిస్థితి. మంగ్లీ గారు మీరు కంపల్సరీ ఈరోజు విలేజ్కి, ఎందుకంటే మీరు లేరని ప్రూవ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం, కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం మీకు ఇక్కడ ఇలా హస్తం ఉందని చెప్తా ఉన్నారు. మీరు వింటే కూడా మీకు అర్థమవుతుంది, అందరికీ ఇక్కడ హస్తం ఉందని చెప్తా ఉన్నారు. మరి మీ చెల్లెని ఇస్తామన్న విషయం మా చెల్లె జోలికి రాకండి, లేదండి నా ఫ్యామిలీ జోలికి రాకండి అన్నారు కదా. ఈరోజు ఇన్ని ఫ్యామిలీలు రోడ్ల మీద పడ్డాయి. నీ ఒక్క ఫ్యామిలీ గురించి నీ చెల్లె గురించి మాట్లాడితే నువ్వు ఇంత బాధపడుతున్నావే, కానీ ఇన్ని ఫ్యామిలీస్ రోడ్ల మీద పడ్డాయి. మేము మందు దాగి చచ్చిపోవాలని చెప్తా ఉన్నారు. మరి ఈ కుటుంబాలకు ఎవడు బాధ్యత? నీకు సంబంధమే లేదు, నీ చెల్లెని ఇస్తా అని చెప్పలేదు, మరి ఇక్కడికి వచ్చి ఎందుకు 2 ఆటలు కోపించుకున్నావు? నువ్వు ఫంక్షన్కి వెళ్ళి రాత్రి 12 గంటలకు వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోయిన మంగ్లీవి మబ్బులు 5 గంటల దాకా ఎందుకున్నావు ఇక్కడ? ఎవరిని నమ్మిద్దాం అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మొత్తం మీద పెద్ద 200 కోట్లు అనుకున్నాం మనం, 250 కోట్లు అనుకున్నాం, దగ్గర 300 నుంచి 400 కోట్ల స్కామ్ ఉంది ఇక్కడ. ఏజెంట్ లాగా ఇక్కడ ఉన్న విలేజ్ పిల్లలకు ఫార్చునర్ కార్లు, ఐఫోన్లు చూపించి వాళ్ళకి ఆశ లేపి వాళ్ళ దగ్గర ఉన్న చుట్టాలను ఎక్కడెక్కడి నుంచో గుంజుకొచ్చి పైసలు పెట్టారు ఇక్కడ. ఈ రాముల్ నాయక్ తల్లిని రోజు కొడతా ఉన్నారంట ఊర్లో. ఎవరు ఊకుంటారండి? కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఊకుంటారు? ఊకోరు కదా. ఇది మొత్తం మీద పరిస్థితి. మంగ్లీ గారు దీనికి మీరు కంపల్సరీ సమాధానం చెప్పాలి. నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా రండి, ఇక్కడ తాండాకు వచ్చి మాట్లాడండి. మంగ్లీకి ఎక్కడ సపోర్ట్ లేదో మీరు చెప్పండి. ఇక మీ చెల్లెకు ఇస్తామన్న విషయము అవాస్తవమని మీరు చెప్పారు కదా, ఇక్కడ గ్రామస్తులే చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు మీ చెల్లె గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు కదా, ఏ సంబంధం లేదనుకుందాం నిజానికి. మొత్తం మీద ఇది పరిస్థితి. ఈ పలుగు తాండాలో ఒక ఓన్లీ ఈ తాండకు సంబంధించి ఒక 100 నుంచి 150 కోట్లు స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. పక్క ఇంకొక 4-5 తాండాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకసారి రమావతి మధు ఇంటికి కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.